సో ఫ్రెండ్స్, మొత్తానికి లోకేష్ కనకరాజ్ గారు అయితే ఆయన అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అబౌట్ AA23 సినిమా గురించి. రెండోది వచ్చేసరికి ఏదైతే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో LCU యూనివర్స్ సంబంధించింది కానీ దాని యొక్క కమిట్మెంట్స్ కానీ, దాంతోపాటు ఖైదీ 2 కానీ విక్రమ్ 2 కానీ లేదనుకుంటే రోలెక్స్ ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో స్టాండ్ లోన్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా చేయబోతున్నారని చెప్పేసి క్లియర్ కట్గా మనకి ఆయన అయితే చెప్పడం జరిగింది. రీసెంట్గానే ఒక మీటింగ్లో ఆయన చెప్పడం అయితే జరిగింది, ఒక ఇంటర్వ్యూలో. సో ఆయన చెప్పేది ఏంటంటే సింపుల్గా ఒకటే, మనకి ఆయన నుంచి వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈజ్ వెరీ క్లియర్ అండ్ చాలా రాక్ సాలిడ్గా ఆ లైనప్ అయితే పెట్టుకున్నారు. సో ఆ లైనప్ తగ్గట్టుగానే అల్లు అర్జున్ గారితో సడన్గా ఒక ప్రాజెక్ట్ని అయితే అందుకున్నారనమాట. సో మీకు పిక్చర్స్ కూడా ఇక్కడ వేస్తున్నాను, చూడొచ్చు. సో బేసికల్గా ఏంటంటే మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే లోకేష్ కనకరాజ్ గారి యొక్క మైండ్ సెట్ని, ఆయన ఒక ప్రీవియస్గా అయితే కూలీ కానీ లేదనుకుంటే లియో కానీ ఏవైతే కొంచెం తగ్గిందో ఆ హైప్ అనేది ఆయన మీద, ఆయన LCU మీద దాన్ని పెంచే విధంగా నెక్స్ట్ లెవెల్లో ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసే విధంగా, బెంచ్ మార్క్ సెట్ చేసే విధంగా ఈ వైపుకి అల్లు అర్జున్ గారితో అడుగులు వేసి ఆ సినిమాతో ఆయన యొక్క ట్రేడ్ మార్క్ కానీ ఆయన యొక్క బెంచ్ మార్క్ కానీ సెట్ చేసుకొని తర్వాత ఈ LCU కానీ మిగతా స్టాండ్ లోన్ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ కూడా చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఎవరో ఒక క్వశ్చన్ అడిగితే, మీరు అల్లు అర్జున్ గారితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కదా, ఆ సినిమా ఏవైతే ఇరుమ్మకి మాయావి కదా అని చెప్పేసి అంటే, లోకేష్ కనకరాజ్ గారు అయితే అక్కడ ఇచ్చిన సమాధానం ఒకటే, ప్రస్తుతానికి నేను ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నాను, ఈ సినిమా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది మీకు ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది, అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఎవ్రీథింగ్, మీరు ఏదైతే స్టోరీ కాన్సెప్ట్ కానీ విజువల్స్ కానీ ఫస్ట్ లుక్స్ కానీ మిగతా ఏదైనా సరే దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తున్నారు. మనకి మైత్రి మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత 1 by 1 రివీల్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా సినాప్సిస్ కానీ స్టోరీకి సంబంధించింది కూడా చెప్తారు మనకి. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందే AA23 సినిమా కోసం. అల్లు అర్జున్ గారు, లోకేష్ కనకరాజు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏదైతే మనం ఒక అనౌన్స్మెంట్ వీడియో చూసామో అది ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది, బ్లాస్ట్ చేస్తుంది, తగలెట్టేస్తుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ అనౌన్స్మెంట్ సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ డీటెయిల్స్ ఏవైతే వస్తాయో, కీ డీటెయిల్స్ కానీ ఏవైతే వస్తాయో మనకి, అప్పుడు లిటరలీ ఇంటర్నెట్ మొత్తం కూడా షేక్ అవుద్ది, క్రాష్ అవుద్ది, అది మాత్రం కన్ఫర్మ్. సో అందులో ఎవరో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే AA23కి ఉన్న హైప్ ఇంక ఏ సినిమాకి లేదు అనే విధంగా ఇంటర్నెట్ ఈ రోజున షేక్ అవుతుంది. మీరు ఏ వీడియో చూసుకున్నా ఆ పాటే ఉంటుంది, ఆ మ్యూజిక్కే ఉంటుంది, ఆ విజువల్సే ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ AA23కి సంబంధించిన ఫుటేజే ఉంటుంది కానీ వీడియోసే ఉంటున్నాయి కానీ రీల్సే ఉంటున్నాయి కానీ ఇంకేం కనపట్లేదు. సో ఇలాంటి సందర్భంలో ఈ సినిమా పట్ల హైప్ కానీ క్రేజ్ కానీ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఆయన చెప్పింది ఒకటే, ఈ సినిమాకి ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే ఫర్దర్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏవైతే వస్తాయో అప్పటి నుంచి మేము ఒక్కొక్కటి చెప్తామనే ఉద్దేశంతో లోకేష్ కనకరాజ్ అయితే క్లారిటీ ఇచ్చేశారు. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ ఏవైతే అఫీషియల్గా ఆయన ఏదైతే ప్రీవియస్గా ఫిలిమ్స్ ఏవైతే LCU కానీ విక్రమ్ 2 కానీ ఖైదీ 2 కానీ రోలెక్స్ యొక్క స్టాండ్ లోన్ ఫిలిమ్స్ కానీ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వస్తాయి, అవి నేను ఎక్కడ కూడా మానేయలేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. స్టాండ్ లోన్ ఫిలిమ్స్ వస్తాయి, నా యొక్క ఇండివిజువల్ ఫిలిమ్స్ వస్తాయి, ఏది కూడా నేను స్కిప్ చేయట్లేదు, దానికి ఉన్న కమిట్మెంట్స్ దానికి తగ్గట్టుగానే నేను కంప్లీట్ చేసే ఫర్దర్గా ఏ ప్రాజెక్ట్కైనా వెళ్తానని చెప్పేసి క్లియర్ కట్గా ఆయన నోటి ద్వారానే చెప్పారు. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, సో లోకేష్ కనకరాజు గారు ఆయన డెలివరీ చేసేది అల్టిమేట్లీ ఒక యునానిమస్ సబ్జెక్ట్స్ని అయితే మనకి అందిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మనం ఆయనకి సపోర్ట్ చేయాలి, ఆయనకి మారల్ సపోర్ట్ చేయాలి. మనకి ఆయన నుంచి మనం వండర్ఫుల్ అవుట్పుట్ తెచ్చుకునే విధంగా మనం కృషించాలి. ఎలా చెప్పాలో మీకు అర్థం అవ్వట్లేదు. సో బేసికల్గా ఏంటంటే డైరెక్టర్ గారికి కొంచెం టైం ఇస్తే ఆయన యొక్క ఎఫర్ట్స్ పెట్టి మనకు సినిమాని ఇస్తారు అని చెప్తున్నాను అంతే. సో ఇక్కడ క్లియర్ కట్గా మనం ఏంటంటే, ఇప్పుడు AA23 అల్లు అర్జున్ గారితో 23వ సినిమా తీస్తున్నారు. కాబట్టి ఈ సినిమా తర్వాత మీరు ఏ సినిమా పట్టుకున్నా లోకేష్ కనకరాజ్ గారిది అది టాప్ మోస్ట్ 1000 crores పైనే ఉంటుంది. నాకు తెలిసి తమిళ ఫిలిం ఇండస్ట్రీకి నెల్సన్ గారి తర్వాత ఇప్పుడు జైలర్ 2 ఒకవేళ 1000 crores కొడితే
నెక్స్ట్ లోకేష్ కనకరాజు గారే AA23 సినిమా ద్వారా 1000 crores కొట్టే అవకాశం చాలా గట్టిగా ఉంది, చాలా ఎక్కువగానే వినపడుతుంది సౌండ్ అయితే. ఎందుకంటే ఆ సినిమాకి ఆ అనౌన్స్మెంట్ వీడియోకి ఉన్న హైప్ క్రేజు అంతలా బిల్డ్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మ్యూజిక్ హమ్ చేస్తున్నారు, మ్యూజిక్ పాడుతున్నారు. ఆ యొక్క సాంగ్ ప్రతి చోట్ల కూడా వాళ్ళు రింగ్ టోన్స్లో కానీ లేదంటే ఫోన్స్లో కానీ ప్లే చేస్తూ ఉంటున్నారు. లూప్ లాగా ఒక లూప్ హోల్లో ఒక ట్రావెల్ చేస్తున్నట్టు, సైక్లింగ్ చేస్తున్నట్టు అలా తిప్పుతూనే ఉన్నారు. సో విచ్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. సో ఇలాంటి వైబ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ సినిమా పట్ల లోకేష్ కనకరాజు గారు ఆయన ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ఆయన ప్రీవియస్గా లియో కానీ కూలీ కానీ ఏవైతే కొంచెం తగ్గించాయో, లో ట్రేడ్ మార్క్ సెట్ చేసింది కదా, ఇప్పుడు మీడియం ట్రేడ్ మార్క్ కాదు హైయెస్ట్ ట్రేడ్ మార్క్ అయితే ఆయన సొంతం చేసుకోబోతున్నారు. ఆ తర్వాత వచ్చిన ఏ ఫిలిం అయినా సరే ఆ యొక్క హైపే, ఆ యొక్క క్రేజే, ఆ యొక్క ట్రేడ్ మార్కే సెట్ చేస్తుంది. మీరు కలెక్షన్స్ వైజ్గా చూసుకున్నా కానీ, ఫిలిం మేకింగ్ పరంగా చూసుకున్నా కానీ, స్టోరీ కంటెంట్ పరంగా చూసుకున్నా కానీ, ఎవ్రీథింగ్ చాలా కొత్తగా, చాలా రా అండ్ రస్టిక్గా మనకి మూవీస్ని అయితే తీసుకొస్తున్నారు. సో లోకేష్ కనకరాజు గురించి ప్రీవియస్గా నేను కొన్ని వీడియోస్ చేశాను. ఆయన ఖైదీ 2 చేయబోతున్నారని చెప్పేసి, విక్రమ్ 2 చేయబోతున్నారని చెప్పేసి, లేదనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక సబ్జెక్ట్ అనుకున్నారని చెప్పేసి, ఇవన్నీ కూడా చాలా రూమర్స్ అయితే వచ్చినాయి, చాలా రకాలుగా మనం మాట్లాడుకున్నాం, దాని మీద కూడా వీడియోస్ చేసాం. బట్ అవన్నీ కూడా ఇప్పుడు చెక్ పెట్టి మనకే షాక్ ఇచ్చారు లోకేష్ కనకరాజు గారు. అల్లు అర్జున్ గారితో టైఅప్ అయ్యి ఒక అనౌన్స్మెంట్ వీడియో దింపేసి అది మొత్తం ఇంటర్నెట్ మొత్తం షేక్ అయ్యేలాగా, క్రాష్ అయ్యేలాగా చేసి మనకి ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక సందర్భంలో ఒక సభలో ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. సో అల్లు అర్జున్ గారితో ఏంటి ప్రాజెక్టు, మరి మిగతా సినిమాలు ఏంటి, ఆ సినిమాలకి యొక్క కమిట్మెంట్ మీరు వదిలేసుకున్నారా, శాలరీ డిమాండ్స్ ఏమైనా ఎక్కువ చేయడం వల్ల డ్రాప్ అవుట్ అయ్యారా, ఇవన్నీ కూడా చాలా రకాలుగా రూమర్స్ వచ్చాయి. అవన్నీ చెక్ పెట్టి అల్లు అర్జున్ గారితో ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేసాం. సో మీకు త్వరలో ప్రొడక్షన్ హౌస్ నుంచి డీటెయిల్స్ అయితే వస్తే, తర్వాత మీకు ఆ సినిమా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలిస్తే అవగాహన వస్తుంది. దాంతోపాటు మిగతా ఏవైతే నా ఎల్సీయూ యూనివర్స్ ఉందో ఇవన్నీ కూడా, ఏవైతే రోలెక్స్ కానీ, విక్రమ్ 2 కానీ, ఖైదీ 2 కానీ, ఇవన్నీ కూడా వస్తాయి. స్టాండ్ ఆన్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ వస్తాయి. దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చేసి ఎల్సీయూని, యూనివర్స్ని కంప్లీట్ చేసి నేను మిగతా సినిమాలకి అయితే వెళ్తాను, చేస్తాను ఆయన అయితే చెప్పారు. సో విచ్ ఈస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. సో ఫ్యాన్స్ చాలామంది ఎల్సీయూ అంటే చాలామందికి ఇష్టం, ఎందుకంటే ఆయన ఫిల్మ్ మేకింగ్, ఆయన యొక్క యూనివర్స్ యొక్క కనెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. రోలెక్స్ అనే క్యారెక్టర్ విక్రమ్లో పెట్టినప్పుడు రోలెక్స్, కాల్ మీ రోలెక్స్ అనే సార్ అని ఏవైతే ఈ మాటలు, డైలాగ్స్, ఆ యొక్క ఎపీరియన్స్, ఆ రాన్ రస్టిక్, ఆ బ్లడ్ షెడ్ ఇవన్నీ కూడా సూర్యకాంత్ చూసినప్పుడు చాలామందికి రోలెక్స్ చాలామందికి ఎక్కేసింది ఆ పాత్ర అనేది. సో ఆ పాత్ర మీద చాలామంది స్టాండ్ ఆన్ ఫిల్మ్ అడిగారు, ఆయన కూడా అదే చేస్తున్నారు. ఆయన మామూలుగా మైండ్లో ఉందేమో ఈ క్యారెక్టర్ మీద ఒక స్టాండ్ ఆన్ ఫిల్మ్ చేయాలి, దాన్ని నెక్స్ట్ లెవెల్లో పెట్టాలి, ఆడియన్స్కి ఒక మెగ్నానమస్ విజువలైజేషన్ ఇవ్వాలి, ఒక వండర్ ఇవ్వాలని చెప్పేసి ఆయన అనుకున్నారేమో. సో ఎవ్రీథింగ్ అలా ఇచ్చారు, చాలా అయితే బాగుంది. సో క్యూరియాసిటీ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఆయన సినిమాల పట్ల, ఎందుకంటే ఆ సినిమాలకు ఉన్న డిమాండ్ అలాంటిది, ఆ సినిమాకు ఉన్న సెపరేట్ ఫ్యాన్ బేస్ అలాంటిది, ఫ్యాన్ బేసే ఉంది వాళ్ళకి. ఎల్సీయూకి మీకు తెలియదు కానీ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగానే ఉంది. సో తమిళ్లో అయినా సరే, తెలుగులో అయినా సరే, మిగతా ఎక్కడైనా సరే, హిందీలో కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే సౌత్ సైడ్ మూవీస్ ఏమొచ్చినా కానీ పీక్ లెవెల్లో చూస్తున్నారు వాళ్ళు. అవసరమైతే పైరసీలో కూడా చూసే ఒక అలవాటు, ఒక నేచర్ అనేది వాళ్ళకి వచ్చేసింది, ఒక అలవాటు, ఒక నేచర్ అనేది వాళ్ళకి అలవాటు అయిపోవటం వల్ల సో సినిమాలు చూడాల్సిందే, నాకు ఆ యూనివర్స్ కావాల్సిందే, ఆ యూనివర్స్లో వచ్చే సినిమాలు ప్రతిదీ నేను చూడాల్సిందే అనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. సో డెఫినెట్లీ అలాంటప్పుడు అది క్యాన్సిల్ చేయటం, మధ్యలో వదిలేయటం, డ్రాప్ అవుట్ అవటం లోకేష్ కనకరాజు గారు అయితే చెయ్యరు. అలాంటివి చేస్తే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. సో ఆ ఎల్సీ కళ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నిజం చెప్తున్నాను, విక్రమ్ చేశారు, ఖైదీ చేశారు, లియో చేశారు, బట్ కనెక్షన్స్ ఎక్కడ కూడా మనకి ప్రాపర్గా ఇవ్వలేదు. మిగతా ఏవైనా స్టాండ్ లోన్ ఫిల్మ్స్ వస్తే సో ఇలా కనెక్షన్స్ ఉంటాయా, ఇలా సినిమా ఉందా, మనం దేనికి కనెక్ట్ చేసుకోవాలి, దేనికి ఎలా చూడాలి, సో ఫస్ట్ స్టోరీ ఏంటి, సెకండ్ స్టోరీ ఏంటి, ప్రీవియస్ స్టోరీ ఏంటి, తర్వాత స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలంటే ఒక కంప్లీట్ ఏవైతే వెబ్ సిరీస్ లాగా ఎలా అయితే ఉంటాయో కనెక్షన్ బట్టి, సో అలాగే ఈ యూనివర్స్ అనేది ఆయన బిల్డ్ చేసుకున్నారు కాబట్టి, దానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేశారు కాబట్టి, దానికి డెఫినెట్గా
న్యాయం చేసే బయటకు వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఆయనే చెప్పారు కాబట్టి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో లోకేష్ కనగరాజు గురించి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా ఆయన చెప్పిన తర్వాత మనం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసాం, మన వీడియో అయితే చేసాం. సో మీకేమనిపిస్తుంది? AA23 సినిమా ఏదైతే అప్డేట్స్ వస్తున్నాయో అవి వచ్చినప్పుడు అందులో హీరోయిన్, విలన్, మ్యూజిక్, ఇలాగే మ్యూజిక్ అనిరుద్ధ్ గారు తెలిసిందే. సో ఇలాగ ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే మనం డెఫినెట్లీ వెయిట్ చేయాల్సిందే. సో అది ఓవరాల్గా అయితే మీకు ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ సినిమాలో ఏవైతే ఎదురు చూడాలనుకుంటున్నారో దాని మీద కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.